నమస్తే, తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన వంటలను చూస్తున్నాం కదా. మరి వాటిలో భాగంగా ఈరోజు ఏం తయారు చేయబోతున్నారో ఒకసారి మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే మ్యామ్, సో మనం మిల్లెట్స్ తోటి చాలా రకాల వెరైటీస్ చేస్తున్నాం కదా. మరి ఈ రోజు ఏం చేయబోతున్నాం? ఈరోజు రాగి ఇడ్లీ. వావ్, రాగి ఇడ్లీ మై ఫేవరెట్ అన్నమాట. ఓకే, చాలా సింపుల్ గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ ఎలా అయితే చేస్తామో అదే విధంగా చేయొచ్చు దీన్ని. ఎందుకంటే రాగి అనేది మనకి చాలా బెనిఫిట్స్ ఉన్న గ్రెయిన్ కాబట్టి మనం నార్మల్గా ఇడ్లీ చేసే అదే టైంకి అదే దానికి మనం రాగి చేసుకోవచ్చు, జోవర్ చేసుకోవచ్చు, మిల్లెట్ ఇడ్లీ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, సో ఇవాళ రెసిపీ రాగి ఇడ్లీ అండి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. రాగి ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, రాగి పిండి, కొద్దిగా సాల్ట్. రాగి రవ్వ ఇడ్లీ ప్రాసెస్డ్ అనమాట. ఓకే, కేవలం ఇక్కడే ఈ 2 yearsలోనే ఈ టెక్నాలజీని చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్లో. ఎలా అంటే డైరెక్ట్ గ్రెయిన్ ని డైరెక్ట్ గా రవ్వ పట్టించకుండా దాన్ని ఒక 10 to 12 hours నానబెట్టి ఆరబెట్టి దాన్ని ఫ్రై చేస్తున్నారు. దానికి ఒక డిఫరెంట్ ఫ్రైయర్స్ కూడా ఉన్నాయంటే మనం మూకిట్లో కూడా చేయొచ్చేమో, తక్కువ స్కేల్లో అయితే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి దాంట్లో చేసి దాన్ని రవ్వ పట్టించడం వల్ల ఏంటంటే మనకి ఇడ్లీ రవ్వ కాబట్టి ఇది చాలా సాఫ్ట్ గా మామూలు నార్మల్ ఇడ్లీ మనకి ఎలా వస్తుందో అంత బాగా వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ దీంట్లో మనం ఇడ్లీ రవ్వ వేయాల్సిన అవసరం లేదు. ఇడ్లీ రవ్వ అవసరం లేదు. ఓకే, మినపప్పు యాజ్ యూజువల్ గా మనం ఎలా ఇడ్లీకి నానబెట్టుకుంటామో అలా 4-5 hours నానబెట్టి రుబ్బుకుని ఈ రవ్వ కలిపి ఒక 2-3 hours వదిలిపెడితే చాలు. అంటే మిగతా మిల్లెట్స్ కన్నా ఒక రాగి ఏంటంటే తొందరగా పులిసిపోతుంది మనకి, అందుకని ఎక్కువసేపు ఫర్మెంటేషన్ కి పెట్టాల్సిన అవసరం లేదు. మనం 2-3 hours పెట్టుకుని తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. ఓవర్ నైట్ పెడితే మాత్రం కొంచెం బాగా పులిసిపోతుంది. ఓకే, సో మనం ఈ రాగి ఫ్లోర్ ప్లేస్ లో మనం రిమైనింగ్ మిల్లెట్స్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. రవ్వలు ఓకే, సో రెగ్యులర్ గా ఎక్కువ అందరూ రాగి ఇడ్లీ అంటూ తింటా ఉంటారు మన దగ్గర. దానికోసం ఈవెన్ నేను టేస్ట్ చేశాను, యాక్చువల్లీ నాకు నచ్చింది. మన దగ్గర ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇది చూస్తే అర్థం అవుతుంది. ఇలా దీంట్లో ప్రిపేర్ చేస్తాం కదా. దీంట్లో ప్రిపేర్ చేస్తాం. నేను చిన్న తీసుకొచ్చాను కాబట్టి పైన మీకు పెట్టి చూపిద్దామని తీసుకొచ్చాను. దీంట్లో కడాయిలోని కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ వెలిగిద్దాం. ఓకే, మనం పిండి వెట్ గ్రైండర్లో రుబ్బుకొని పెట్టింది తీసుకొస్తున్నాను. ఓకే, సో ఆల్రెడీ మనకి పిండి రెడీ చేసి తీసుకొచ్చారు. డైరెక్ట్గా దాన్ని నీళ్ళు పెట్టుకొని కొంచెం మనం దీంట్లో వేసుకున్నాం. కొద్దిగా మనం ఇరిగిపోకుండా రావడానికి కొద్దిగా ఆయిల్ పట్టేస్తే మా దగ్గర పెద్దగా వాడతాం కాబట్టి మన కెఫేలో దాంతో వేస్తాం అనమాట. అంటే దాన్ని కూడా కొంచెం ఆ ఆకులో మామూలుగా అయితే పనసాకులో వేయచ్చు, అరిటాకులో వేయచ్చు. మేము ఏంటంటే రెడీగా దొరికే అవి ప్రసాదం తొన్నెలు దొరుకుతాయి కదా, అవును, దాంట్లో తీసుకుని వేస్తున్నాం. ఓకే, సో నేను యాక్చువల్లీ టేస్ట్ చేశాను మన కేఫ్లో. ఇది రాగి ఇడ్లీ టేస్ట్ చేశాను. దీంట్లో వేసి నెయ్యితో వేశారు కదా. సో చాలా టేస్టీగా ఉండింది. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో వేయట్లేదా? దాంట్లో వేస్తాం పైన. అంటే మనం ఇంట్లో కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న కడాయిలు ఉంటాయి కదా, దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక దాని మీద పెట్టుకోవచ్చు. దీంట్లో కొంచెం చిన్న సైజు కూడా తెచ్చుకుంటే ఏంటంటే మనం పెట్టుకోవచ్చు ఇలా. ఓకే, దీంట్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ పెడదాము. ఆయిల్ పెట్టకపోయినా బాగానే వస్తుంది. కొంచెం మీకు డైరెక్ట్ దీంట్లో వండిన దానికి కొంచెం అదే స్టీల్ రేక్లో వండిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అవును, కొంచెం ఆయిల్ రాస్తాను. సో ఇది మనకి రాగి ఫ్లోర్ అనేది కొంచెం త్వరగా పులుస్తుంది అన్నారు కాబట్టి సో జస్ట్ ఒక 2-3 hours మనం పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓవర్ నైట్ పెట్టాల్సిన అవసరం లేదు. 2 పెడతాం. ఓకే, యా. ఇది కుకింగ్ టైం ఎంత కావాలి? 10 minutes పడుతుంది. ఓకే, సేమ్ నార్మల్ ఇడ్లీలోనే
ఓకే, సో 10 minutes తర్వాత ఇడ్లీ రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇడ్లీలు వేసుకోవడానికి కూడా డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా. అవును, షేప్స్ కూడా మనకి కూడా వస్తున్నాయి. దీంట్లో చిన్న చిన్న బటన్ ఇడ్లీది కూడా తెచ్చుకుంటే మనం అది కూడా చేసుకోవచ్చు. పిల్లలు బటన్ ఇష్టపడడానికి చిన్నవి అది కూడా చేసి చూపిస్తాను మీకు. ఇది సో ఓకే అండి, 10 minutes. యా, ఇది మనకి కుకింగ్కి 10 minutes టైం పడుతుంది కాబట్టి 10 minutes తర్వాత మళ్ళీ కలుద్దాం. మ్యామ్ 10 minutes అయిందిగా, చూద్దామా? చూద్దాం. యా, ఓకే, ఉడికిపోయింది ఇడ్లీ. యా, ఓకే, ఉడికిపోయింది ఇడ్లీ. ఆపేద్దాం, స్టవ్ ఆపేసి. యాక్చువల్లీ ఇదైతే ఇట్లనే పెట్టేసుకోవచ్చు ప్లేట్లో. పెడతాను చూడండి ఒకటి. ఓకే, ఇది తీసి పక్కన పెడతాను. ఇది నార్మల్ ఇడ్లీ. ఇడ్లీ అంటే అందులోకి పెడతాను. కొంచెం చల్లారితే బాగా వస్తుంది. సో దీనికి కాంబినేషన్ చాలా ఆప్షన్స్ ఇచ్చారు ఈరోజు. పల్లి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ పొడి అండ్ నెయ్యి, చాలా ఆప్షన్స్ ఇచ్చారు. రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నాకు కాంబినేషన్కి కూడా చాలా ఆప్షన్స్ ఇచ్చారు మ్యామ్. సో ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాము. వేడి వేడిగా కూడా చల్లుకోవచ్చు. అవును, కారం పొడి ఇడ్లీ లాగా. అండ్ ఇడ్లీ మనకి యాక్చువల్లీ వేడివేడిగా తింటేనే బాగుంటుంది, ఇడ్లీ దోశ. సో మనకి ఎప్పుడైనా ఏమి తినాలా అదే కొంచెం ఇదిగా అనిపించినప్పుడు ఇడ్లీ ఒక్కటి తొందరగా డైజెషన్ అయినట్టు ఉంటుంది. అవును, అది అంటే మిల్లెట్స్తో తింటే తొందరగా అరగదు అలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఇలా ఇడ్లీ చేసుకుని కూడా తినొచ్చు. ఓకే, వేడి వేడి ఇడ్లీ చట్నీలో టైస్ చేసి వేడిగా ఉన్నట్టుంది. కొంచెం బటర్ డిఫరెన్స్ ఏం లేదు మ్యామ్. చాలా బాగుంటుంది, చాలా బాగుంది. అండ్ మిగతా మామూలుగా చేసిన దానికన్నా, మామూలు ఇడ్లీ తినేదానికన్నా ఇది తింటే ఏంటంటే కొంచెం హెల్దీగా అనిపిస్తుంది ఎక్కువసేపు. అది 1 hour తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది మామూలు ఇడ్లీ తిన్నారనుకుంటే. ఈ రాగి ఇడ్లీకి మనకు అంత అనిపించదు, కొంచెం ఫిల్లింగ్ ఉంటుంది. అసలు మెయిన్ రీజనే మిల్లెట్స్ అది కదా, మరి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండవు కాబట్టి, ఎక్కువ అంటే ఫ్రీక్వెంట్ గా జంక్ ఫుడ్ ఇలాంటివి ఏమి తీసుకోకుండా కొంచెం స్టమక్ ఫిల్లింగ్ ఉండడానికి మెయిన్ మిల్లెట్స్ అనేది అనమాట. సో చాలా చాలా బాగుంది. అండ్ మెత్తగా నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతుంది, చాలా బాగుంది. అండ్ మనకి నచ్చిన ఆప్షన్స్ తో ట్రై చేయొచ్చు. సాంబారు లో డిప్ చేసుకుని కూడా తినొచ్చు ఇడ్లీని. ఇడ్లీ సాంబార్ ఐడియా ఉంది. అండ్ చాలా మంది కారం పొడి నెయ్యి కూడా ఇష్టపడతారు మ్యామ్. అది నార్మల్ ఇడ్లీతో పాటు దీంట్లో కూడా అది ట్రై చేయొచ్చు. సో చాలా చాలా బాగుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. ఎన్నో పోషకాలతో, ఎన్నో మినరల్స్తో కూడుకున్న పదార్థాలు అనమాట ఈ మిల్లెట్స్ అనేవి మనకి. సో డెఫినెట్లీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అందరికీ తెలిసిన రెసిపీయే, ఎప్పుడు చేసుకునే ఇడ్లీయే. కాకపోతే మనం రాగి దాంతో మార్చుకుని రాగి జోవర్ మిల్లెట్స్ రవ్వతో మార్చుకుని చేసుకుంటే ఏంటంటే మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది. సేమ్ మనం చేయాల్సిన పని అయితే సేమే ఉంటుంది. అది మనం కొంచెం మార్చుకుంటే. సో మనం రాగి రవ్వ ప్లేస్లో మనం కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు ఇలా డిఫరెంట్, ఇడ్లీ రవ్వ ప్లేస్లో నార్మల్గా మిగతా ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ సేమ్ రొటీన్ టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి, దొరుకుతుంది ఇది. ఓకే, ఈ రాగి రవ్వ కూడా దొరుకుతాయి. ఓకే, సో విన్నారు కదండి. సో మన అహోబిలం మిల్లెట్ కేఫ్లో మనకి అన్ని రకాల మిల్లెట్స్, రాగి రవ్వ కావచ్చు, కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అన్ని రకాల మిల్లెట్స్ రవ్వ అయితే మన దగ్గర స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి. సో మ్యామ్, ఈ టేస్టియస్ట్ రెసిపీ మనందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్తే మ్యామ్. నమస్తే.